భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు వేగవంతం చేశారు ఆలయ అధికారులు. స్వామివారి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం, వైకుంఠ ద్వారం, దేవస్థానాన్ని పంచరంగులతో ముస్తాబు చేశారు. కళ్యాణాన్ని వీక్షించే భక్తుల కోసం సెక్టార్లలో చలువ పందిళ్లు, చాందిని వస్త్రాలతో అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే నేపథ్యంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ ఏర్పాట్ల మీద మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. శ్రీరామనవమి పురస్కరించుకొని భద్రాచలంలో శ్రీ సీతారామరాల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే పూర్తిగా పెద్ద ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కంటే ఈసారి అత్యధికంగా భక్తులు వచ్చే నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం ఆలయ ఈవో రమాగారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం, చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గతం కంటే ఈసారి ఎక్కువ జనాభా వచ్చే అవకాశం ఉంది. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 9 ఏప్రిల్ నుంచి మనకు స్టార్ట్ అయ్యాయి. 23 ఏప్రిల్ వరకు కూడా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. రోజుకి భక్తులు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కాకముందు నుంచి స్టార్ట్ అయ్యారు. కాకపోతే ఎండల తీవ్రత మరియు ఎక్కువ ఇది ఉన్నందువల్ల కొంతమంది భయపడినప్పటికీ చాలా మంది భక్తులు, అసలు ఇప్పుడు 2000 మంది ఇప్పుడు ఈ క్షణం దేవాలయంలో ప్రవేశించారు. వచ్చే వారందరికీ కూడా మీరు చూస్తున్నారు, నీడను అంటే షేడ్ ఇవ్వడానికి మనం రోడ్డు దగ్గర నుంచి పాయింట్ స్టార్ట్ చేసి ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. నీడని ఇవ్వాలి, చల్లగా ఉండాలనే ఉద్దేశంతో గుడి చుట్టూతా కూడా తడకల పందిళ్ళు వేసుకున్నాము. అలాగే రోడ్డు నుంచి కాకుండా మిథిలా స్టేడియంలో కూడా ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు గావించుకున్నాము. అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా భద్రాద్రి జలప్రసాదం ద్వారా గుడి కానీ, గుడి చుట్టుపక్కల కానీ అన్నదానం కానీ ఇవన్నీ ఇస్తున్నాము. ఆ రోజు మిథిలా స్టేడియం అంటే 17వ తారీఖు మనకు ముఖ్యమైన రోజులు 16 ఏప్రిల్ అనగా ఈ రోజు ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. దీనికి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే మనకు 17వ తారీఖు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాము. 18వ తారీఖు మహాపట్టాభిషేకాన్ని కూడా జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 100కు 99% పూర్తి చేసుకున్నాము. మనం అందరూ వచ్చే భక్తులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి మన భద్రాచల ఆలయము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. కాబట్టి వచ్చేవారికి మంచినీటిని అలాగే నీడని ఇవ్వడమే కాకుండా వారికి వచ్చిన భక్తులు టెంపరీ షెల్టర్ అంటే తాత్కాలికంగా అకామిడేషన్స్ కూడా వాళ్ళ కోసం విస్తా కాంప్లెక్స్ కానీ లేదా నది ఒడ్డున కానీ వారికి వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అకామిడేషన్ మొత్తానికి సంబంధించి భద్రాచలానికి సంబంధించి ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో 3 మీటింగ్లు చేసుకున్నాము. వారి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కూడా మనం చేయాలనే ఉద్దేశంతో చాలా మార్లు వచ్చి 3 సార్లు ప్రత్యక్షంగా కూడా వీక్షించడం జరిగింది. ఏర్పాట్లపైన వచ్చే భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్, కూర్చున్న దగ్గరికే మంచినీరు లేదా మజ్జిగ కానీ అవన్నీ వచ్చే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవన్నిటికి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లన్నీ మీరు చూస్తున్నారు. చల్లగా ఉండడానికి కూలర్స్, ఎల్ఈడి స్క్రీన్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, ఎవరైతే స్టేడియం కాకుండా బయట ఉండే వాళ్ళకి కూడా మనం ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. తప్పకుండా పెద్ద ఎత్తున దక్షిణ అయోధ్య అయినటువంటి రామాలయానికి రావాలని కోరుకుంటూ, ఇంకా టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే పరోక్షంగా మనం ఇక్కడ ప్రత్యక్షంగా కూడా అమ్ముతూ ఉన్నాం. ఇక్కడ సేల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా రేపు ఈ రోజు కానీ రేపు కానీ వీలున్నంత మటుకు తీసుకొని ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అంటే ట్రైన్డ్ పర్సన్స్ని మనం కొంతమందిని కూడా ఇక్కడ వాళ్ళ నుంచి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూస్తున్నారు. అందుకే మీరందరూ కూడా వచ్చి స్వామివారిని తిలకించి దైవ దర్శనం కూడా చేసుకుని ఆలయంలో తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళాలని కోరుతూ జై శ్రీరామ్. ముందుగా ఈరోజు ఎదుర్కోవాలొచ్చం తర్వాత రేపు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ తర్వాత రోజు పట్టాభిషేకం జరగనుంది. పెద్ద ఎత్తున ఈసారి 5 లక్షల మంది వచ్చే నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూలర్లు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆన్లైన్లో టికెట్లు కూడా విక్రయించడం జరిగింది. దాంతోపాటు తలంపాలు కూడా ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లడ్లు కౌంటర్ కూడా ఈసారి 3 లక్షలకి పైగా కూడా లడ్లు కౌంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయగా, మరోవైపు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఇటు పోలీసు వారు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.